బలహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి స్వతంత్రంగా బతకగలిగే పరిస్థితులను తీసుకురావడానికి అనేక బృహత్తరమైన కార్యక్రమాలను అమలు చేశాం. కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు అయితే వ్యవసాయ కూలీలకు భూములు కొనిచ్చి కూలీలను రైతులను చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్లో అనేక మందికి వాహనాలు కొనుగోలు చేసి వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి వాళ్లకు మార్గం చూపించింది అప్పటి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 56 బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయినాయి. పదవులన్నీ అలంకారప్రాయంగా మారిపోయినాయి. కేవలం అమ్మబడో, విద్యాదీవనో ఇట్లాంటి కార్యక్రమాలకు వెచ్చించిన నిధులను లెక్కించుకొని ఇదే సంక్షేమం అని చెప్పుకునే దుస్థితి గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు కల్పించింది అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం, బాధాకరం. ఎందుకంటే ఒక దళితుడు కానీ, గిరిజనుడు కానీ, లేదా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన యువతీ యువకులు స్వతంత్రంగా బతకాలంటే ఈ కాలంలో చాలా కష్టం అధ్యక్ష. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలకు వీళ్ళు పోటీ పడలేక, స్వతంత్రంగా బతకలేక తీవ్రమైన నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది బలహీన వర్గాల యువత. ఇలాంటి సందర్భంలో స్వయం ఉపాధి సౌకర్య పథకాలను రద్దు చేయడం, సబ్సిడీ రుణాలను తీసేయడం చాలా దుర్మార్గం. ఆ వర్గాల భవిష్యత్తుకు అది ఒక గొడ్డలి పెట్టుగా మారిందనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష. మరి అట్లాంటి ఒక దుష్ట పరిపాలన 5 సంవత్సరాలు మనము చవి చూసిన సందర్భంలో ఏమి జరిగింది, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందంటే లెక్కలేనంత నష్టం. కోలుకోలేని విధంగా ఈ రాష్ట్రం దెబ్బతినింది. చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ముఖ్యమంత్రి అయి 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి స్వయంగా ఇదే నిండు సభలో వైసీపీ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. 2014-19 మధ్యకాలంలో 5,13,000 మంది ఉపాధి అవకాశాలు పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష. కష్టకాలంలో ఉపాధి అవకాశాలు కల్పించాం. పెట్టుబడులు, అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం లాంటి జిల్లాలో కియా కార్ల పరిశ్రమ వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. ఎక్కడో పోవాల్సింది. అనేక రాష్ట్రాలు పోటీపడి అనేక రాయితీలు వాళ్లకు కల్పిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మా పెట్టుబడులు సురక్షితంగా ఉండడంతో పాటు మా పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని నమ్మి కియా లాంటి పరిశ్రమ అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఆ పరిశ్రమ వల్ల దాదాపు 15,000 మంది ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతూ ఉన్నారు. ఆ వాతావరణాన్నే ఆ పరిశ్రమ రావడం వల్ల మార్చేసింది అధ్యక్ష. అంటే పారిశ్రామికీకరణ జరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, అక్కడ చుట్టూ ఉండే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అట్లాగే ఆ ప్రాంతాల్లో ఉండే రైతుల భూములకు కూడా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు విశాఖ చూశారు, ఒక మెట్టెక్ జోన్ కానీ, లేకపోతే మరి భోగాపురం విమానాశ్రయం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి చిహ్నాలు అధ్యక్ష. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ కంపెనీలు రావడం కానీ, అట్లాగే కర్నూలు జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు రావడం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే రాగలిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు అధ్యక్ష? పరిశ్రమలను పారదోలాడు, పెట్టుబడులు రాకుండా చేశాడు, బెదిరించాడు. జే ట్యాక్స్ కట్టలేక పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడడానికే భయపడే ఒక భయానకమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
అంటే 5